హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎన్ఎస్ 125 ఇంకా హీరో ఎక్స్ట్రీమ్ 125 గురించి ఫుల్ డీప్ కంపారిజన్ అయితే చూద్దాం. సో ఈ వెహికల్స్ లో చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు అనమాట. సో ఏది తీసుకోవాలా, ఎన్ఎస్ 125 తీసుకోవాలా, లేకపోతే హీరో ఎక్స్ట్రీమ్ 125 ఆర్ తీసుకోవాలా, ఏది మనకి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది, ఏది మనకి డైలీ కంఫర్ట్ అంటే మైలేజ్ పరంగా కావచ్చు, వెయిట్ పరంగా కావచ్చు, ఏది మనకి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనే దాని నుంచి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొనేసినాక అయ్యో ఇది కొనింటే బాగున్నాయి అని కూడా అనుకుంటుంటారు అనమాట. సో ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం అనమాట. ఈ వీడియోలో ఎవరైనా ప్యూర్ ఎన్ఎస్ ఫ్యాన్స్ అయితే ఒకవేళ వీడియో చూస్తుంటే మీకోసం సెపరేట్ గా ఒక వీడియో ఆల్రెడీ చేసి పెట్టా. మీరు ఎన్ఎస్ఏ కొనాలి, 125 ఏ కొనాలంటే ఒక వీడియో చేసి పెట్టా. పైన కార్డ్స్ లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఫుల్ క్లారిఫికేషన్ అయితే ఆ వీడియోలో దొరుకుతుంది. హీరో ఎక్స్ట్రీమ్ 125 లో చూసుకుంటే మనకి 4 వేరియంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎన్ఎస్ లో చూసుకుంటే మనకి టోటల్ గా 3 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండిట్లో మనం టాప్ వేరియంట్ ని చూస్ చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే హీరో ఎక్స్ట్రీమ్ 125 మనకి చాలా మంచి లుక్స్ ఉంటాయి అనమాట. మంచి షార్ప్ లుక్స్ ఉంటాయి అండ్ మస్కులర్ ట్యాంక్ ఉంటుంది. చూడడానికి కూడా మనకి ఒక స్పోర్ట్స్ వెహికల్ అనిపిస్తుంది. మనకి వెనకాల టైల్ లైట్స్ కావచ్చు, ముందర హెడ్ లైట్ కావచ్చు, చాలా బాగుంటాయి అనమాట లుక్స్ కూడా చూడడానికి. అండ్ వెయిట్ కూడా అంతే, మనకి 136 కేజీస్ మాత్రమే ఉంటుంది. వెయిట్ కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఇంకా ఎన్ఎస్ 125 చూసుకుంటే ఇది ఒక పల్సర్ ఎన్ఎస్ సిబ్లింగ్ తో వస్తుంది అనమాట. అంటే ఎన్ఎస్ 160 కావచ్చు, ఎన్ఎస్ 200 కావచ్చు. ఈ లుక్స్ ఎలా ఉంటాయి, సేమ్ మనకి ఎన్ఎస్ 125 లుక్స్ కూడా అలానే ఉంటాయి అనమాట. పెరిమీటర్ ఫ్రేమ్ దీని సిగ్నేచర్. ఇది స్ట్రీట్ ఫైటర్ స్టైల్ కి స్ట్రాంగ్ రోడ్ ప్రెసెన్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇది వెయిట్ కూడా అంతే, 144 కేజీస్ ఉంటుంది. కొంచెం హెవియర్ అయినా చాసీస్ వల్ల అలా వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే ఎన్ఎస్ 125 లో పెరిమీటర్ ఫ్రేమ్ అయితే చూడొచ్చు. హీరో ఎక్స్ట్రీమ్ 125 లో మనము షోవా రేర్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు అనమాట. సో రెండిట్లో మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. అండ్ రెండు సాలిడ్ బిల్డ్ క్వాలిటీనే. ఎన్ఎస్ 125 కొంచెం హెవీ అనిపించింది, ఎందుకంటే దీంట్లో చాసిస్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి. సో ఇది కొంచెం ప్లాంటెడ్ ఫీల్ ఇస్తుంది అనమాట. మనకి హీరో ఎక్స్ట్రీమ్ 125 ఇది లైట్ వెయిట్ వల్ల మనకి మంచి నింబల్ ఫీల్ ఇస్తుంది అనమాట రైడింగ్ లో. ఇదనమాట బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో. ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ట్రీమ్ 125 లో 124.7 సిసి ఎయిర్ కూల్డ్ ఇంజన్ అయితే చూడొచ్చు. దీంట్లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి దీంట్లో టాప్ స్పీడ్ చూసుకుంటే 95 to 100 ఈ మధ్యలో టాప్ స్పీడ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంజన్ వచ్చేసి 60 to 85 ఈ మధ్య స్పీడ్ లో పైనప్పుడు మనకి చాలా రిఫైన్ అండ్ స్మూత్ గా ఉంటుంది దీంట్లో ఇంజన్. పల్సర్ ఎన్ఎస్ 125 లో చూసుకుంటే 124.45 సిసి ఎయిర్ కూల్డ్ డీటెయిల్స్ ఐ ఇంజన్ అయితే దీంట్లో చూడొచ్చు అనమాట. దీంట్లో కూడా మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో మనకి ఏమంటే ప్లస్ పాయింట్ టార్క్ అయితే చాలా ఎక్కువ ఉంది. 11 Nm టార్క్ అయితే దీంట్లో చూడొచ్చు. దానివల్ల మనకి యూజ్ ఏమంటే ట్రాఫిక్స్ లో, మనకి సిటీ ట్రాఫిక్స్ లో గన పికప్ అనేది కొంచెం దాంతో కంపేర్ చేస్తే ఎన్ఎస్ 125 లో చాలా బాగుంటుంది అనమాట. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా రెండిట్లోనూ మనకి సేమ్ గానే చూడొచ్చు. ఒక టార్క్ లో కొంచెం మనకి ఎన్ఎస్ 125 ఎక్కువ ఉంటుంది అంతే. హైవే జర్నీకి ఇంకా షార్ట్ ట్రిప్స్ కి ఓకే గానీ మరీ లాంగ్ ట్రిప్స్ అంటే ఇది అంతగా పనికిరావు అనమాట రెండు మనకి. ఎందుకంటే రెండు మనకి జస్ట్ ఎయిర్ కూల్‌తో వస్తున్నాయి కాబట్టి అదనమాట. ఇంకా మైలేజ్ విషయానికొస్తే ఇది చాలా మందికి డీల్ బ్రేకర్ అనమాట. ఎందుకంటే ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ వచ్చేసి మనకి ఏఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే 66 పర్ లీటర్‌కైతే ఇస్తుందని ఏఆర్ఐ క్లెయిమ్ చేస్తుంది. కానీ రియల్ వరల్డ్‌లో ఎవరైతే బండి ఓనర్స్ ఉంటారో వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు 15కి 56 ఇస్తుందని చెప్పారనమాట. మనకి ఎందుకంటే ఇస్తుంది. ఎందుకంటే వెహికల్ కూడా చాలా వెయిట్ లెస్ ఉంది కాబట్టి మనకి అప్రాక్స్ మనకి 136 కేజీస్ ఉంది కాబట్టి ఈజీగా మనకి 15కి 56 ఇవ్వచ్చు. నన్నడిగితే ఒక 60 కూడా కొంతమందివి ఇచ్చినాయన్నమాట, మా ఫ్రెండ్స్ కొంతమందివి. అదే ఇంకా ఎన్ఎస్ 125లో ఏఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 64 మైలేజ్ పర్ లీటర్‌కి ఇస్తుందని చెప్తున్నారు. కానీ రియల్ వరల్డ్‌లో ఎవరైతే బైక్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు చెక్ చేసినప్పుడు 15కి 52, 55 బిలోనే వస్తుందని చెప్పారనమాట. సో మనకి 2 మనకి దగ్గర దగ్గర ఓకే, సేమ్ మనకి మైలేజ్ అయితే చూడొచ్చు. ఎందుకంటే లైట్‌గా మనకి ఎక్స్‌ట్రీమ్ 125లో కొంచెం ఎక్కువ మైలేజ్ అయితే చూడొచ్చు. ఎందుకంటే మనకి ఒకే సీసీ ఉన్నప్పటికీ మనకి ఎక్స్‌ట్రీమ్ 125 మనకి లైట్ వెయిట్ ఉంది కదా! సో దానివల్ల మనకి అది కొంచెం ఎక్కువ మైలేజ్ ఇస్తుందనమాట ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్. ఇది మైలేజ్ విషయానికొస్తే రెండిట్లో. సో విన్నర్ వచ్చేసి ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ మైలేజ్ పరంగా. ఇప్పుడు అందరూ అడిగే క్వెషన్ ఒకటే, ఫ్యామిలీకి ఫిలియన్ కంఫర్ట్ కోసం ఏది బెటర్? అంటే రెండిట్లో మనకి ఏది బావుంటుంది? మనం ఎన్ఎస్ 125 సీట్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఎన్ఎస్ 200 సీట్ లాగే ఉంటుంది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ దీంట్లో ఎలా ఉందంటే ఇద్దరు కూర్చున్నప్పుడు ఓకే, మేము బాయ్స్ అయితే ముగ్గురు కూర్చున్నప్పుడు కూడా ఓకే పర్లేదు.
బానే ఉంది. ఎప్పుడైతే వుమెన్స్ ఎవరైనా కూర్చుంటారో, వుమెన్స్ అయితే ఇద్దరు కూర్చొని ఒక బాయ్ కూర్చోవాలంటే చాలా మనకి స్పేస్ అనేది తక్కువుంటుంది ఇక్కడ. సో, మనకి ఇది ఎలా ఉంటుందంటే ముగ్గురు కూర్చున్నప్పుడు ఒకవేళ బాయ్సే ముగ్గురు కూర్చున్నారనుకో, లాస్ట్‌లో కూర్చున్న అతనికి బానే ఉంటుంది. అండ్ డ్రైవర్‌కి బానే ఉంటుంది. మధ్యలో ఉంటాడు గదా! మధ్యలో ఒక అంటే ఎవరు కూర్చున్నా గూడా కొంచెం ముందుకొచ్చేసారనమాట. ఈడైతే అస్సలు కంఫర్ట్ ఉండదు మధ్యలో. అది నేను దీంట్లో ఫేస్ చేసినదొచ్చి ఎక్స్‌ట్రీమ్ 125 తక్కువేం కాదు. దాంట్లోనూ షోవర్ ఎయిర్ సస్పెన్షన్ ఇచ్చినారు గాబట్టి, అండ్ స్ప్లిట్ సీట్‌తో వస్తుంది గాబట్టి, మంచి కంఫర్ట్, మంచి రైడ్ క్వాలిటీ దాంట్లో గూడా చూడొచ్చు మనము. మనకి 2 గూడా ఇంచుమించు సీట్ పరంగా అండ్ కంఫర్ట్ పరంగా సేమ్‌గానే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు సోలోగా కావచ్చు, మీ ఫ్రెండ్స్‌తో కావచ్చు, డైలీ మీరు సిటీల్లో తిరుగుతున్నారంటే మీకు ఈ ఎక్స్‌ట్రీమ్ చాలా ఫైన్‌గా ఉంటుంది. ఎందుకంటే వెయిట్‌లెస్‌గా ఉంటుంది గాబట్టి. లేదు నేను హైవే జర్నీస్‌లో ఫ్యామిలీతో రైడ్ చేయాలనుకుంటే మీకీ ఎన్ఎస్ 125 కొంచెం మీకి బెటర్ చాయిస్ అనమాట. మంచి స్టేబుల్ ఉంటుంది. వెహికల్ వెయిట్ ఉంటుంది గాబట్టి మనకి పక్కలో ఏదన్నా ఒక పెద్ద వెహికల్ పోయినప్పటికి ఇది కొంచెం షేక్ గాకుండా బావుంటుంది. ఎందుకంటే ఇది 144 కేజీస్‌తో వస్తుంది గాబట్టి మంచి స్టెబిలిటీ, మంచి కాన్ఫిడెంట్ ఇస్తుందనమాట. ఎందుకంటే ఇది పెరిమీటర్ ఫ్రేమ్ గూడా ఉంది గాబట్టి. ఓకేనా? ఇది మనకి రైడ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే. ఫ్యూచర్స్ అండ్ లైటింగ్ విషయానికొస్తే ఇక్కడ ఎక్స్‌ట్రీమ్ 125 ఆర్ క్లియర్ విన్నర్ అనమాట. ఎందుకంటే ఇది ఈ సెగ్మెంట్‌లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది. సేఫ్టీ పరంగా ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. అండ్ అదే కాకుండా ఫుల్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుందనమాట. దీంట్లో మనకి బ్లూటూత్, ఇంకా నావిగేషన్, రైడింగ్ మోడ్స్, ఇంకా క్రూజ్ కంట్రోల్ గూడా మనకి టాప్ ఎండ్ వేరియంట్స్‌లో ఇస్తున్నారనమాట. ఇక లైటింగ్ విషయానికొస్తే మనకి ఫుల్ ఎల్‌ఈడీ అనమాట. హెడ్ లైట్ చూసుకున్నా, మనకి టెయిల్ లైట్స్ చూసుకున్నా, ఇండికేటర్స్ చూసుకున్నా మనకి ఎక్స్‌ట్రీమ్ 125లో ఫుల్ ఎల్‌ఈడీ. ఎన్ఎస్ 125లో చూసుకుంటే దీంట్లో కొన్ని అంటే టాప్ ఎండ్ వేరియంట్‌లోనే మనం బ్లూటూత్ చూడొచ్చనమాట. అంటే బేస్ వేరియంట్‌లో అయితే బ్లూటూత్ లేదు. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్‌లోనే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే వస్తుంది. మనకి దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే లేదు. అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అండ్ ఫీచర్స్ పరంగా అయితే అంత మనకి ఎక్స్‌ట్రీమ్ అంత రిచ్ కాదనమాట. మనకి ఎన్ఎస్ 125. సో, ఇదనమాట. నైట్ రైడింగ్‌కి లైట్ విజిబిలిటీ ఇద్దరిలోనూ ఓకే. కానీ ఓవరాల్ టెక్ పరంగా మనకి ఎక్స్‌ట్రీమ్ 125 కొంచెం ముందుంటుందన్నమాట. కొంచెం కాదు చాలానే ముందుంటుంది. ఇంకా రెండిట్లో ప్రైస్ అండ్ కంపారిజన్ గురించి మాట్లాడుకుంటే, ఎక్స్‌ట్రీమ్ 125 వచ్చేసి మనకి 91,000 నుంచి 1,09,000 వరకు షోరూమ్ ప్రైస్ అయితే మనం చూడొచ్చు. టాప్ అండ్ బేస్ వేరియంట్ నుంచి. మనకి దీంట్లో టోటల్‌గా 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఐబీఎస్, సింగిల్ ఛానల్ ఏబీఎస్, ఇంకా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, ఇంకా సింగిల్ సీట్ ఇన్ని వేరియంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఎన్ఎస్ 125లో చూసుకుంటే 92,000 నుంచి బేస్ మోడల్ 1,08,000 వరకు షోరూమ్ ప్రైస్ అయితే మనం దీంట్లో చూడొచ్చు. దీంట్లో టోటల్‌గా మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటొచ్చేసి స్టాండర్డ్, ఇంకా ఎల్ఈడీ బ్లూటూత్, ఏబీఎస్ 3 వేరియంట్స్ అయితే మనం దీంట్లో చూడొచ్చనమాట. ప్రైస్ పరంగా మాట్లాడుకుంటే మనకి టాప్ వేరియంట్స్ ఇంచుమించు మనకి ఒకే ప్రైస్‌లో వస్తున్నాయన్నమాట. స్లైట్‌లీ ఎక్స్‌ట్రీమ్ కొంచెం బెటర్ వాల్యూ. ఎందుకంటే మనకి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, క్రూజ్ కంట్రోల్‌తో పాటు స్లైట్‌లీ బెటర్ వాల్యూ ఇస్తుందన్నమాట. టెక్ పరంగా మనకి ఎక్స్‌ట్రీము. ఫైనల్‌గా నేను చెప్పేదేమంటే మీకు ఫ్యామిలీ రైడింగ్ బావుండాలన్నా, హైవే స్టెబిలిటీ బావుండాలన్నా, కొంచెం బైక్ పెద్దగా కనపడాలన్నా, రోడ్ ప్రెజెన్స్ కొంచెం బావుండాలన్నా, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 అయితే తీసుకోండి. ఇది చాలా బావుంటుంది. మీకు మైలేజ్ బావుండాలన్నా, వెహికల్ లైట్ వెయిట్ ఉండాలన్నా గూడా లేటెస్ట్ టెక్, ఇంకా డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఉండాలన్నా కళ్ళు మూసుకొని హీరో ఎక్స్‌ట్రీమ్ 125 అయితే తీసుకోండి. చాలా బెటర్ చాయిస్ అయితుందనమాట. ఇద్దరూ ఎక్సలెంట్ బైక్‌లే. తప్పు చాయిస్ అనేది లేదనమాట. ఎందుకంటే ఇది పూర్తిగా మీ ప్రయారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకీ మీరు ఏ బైక్ వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా అంటే ఇలాంటివి నేను ఇంకా కవర్ చేయలేకపోయినా గూడా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. అండ్ వీడియో అయితే ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.